గురుగారు, వివాహం అనేది ఒక యోగం. అటువంటి వివాహాది శుభ కార్యక్రమాలలో పితృదేవతలను స్మరించుకోవటం అనేది మన ధర్మశాస్త్రం ప్రస్తావించిందా? వివాహం చేసే సమయంలో మొట్టమొదట నాంది అనే ప్రక్రియ చేస్తారు. నాంది అనే ఈ సందర్భంలో మాతృదేవత ఆరాధన, కులదేవత ఆరాధన, అలాగే వంశవృక్షం ఆరాధన. ప్రతి ఇంటికి ఒక మొక్క ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. ఇంటి పేరుకు సంబంధించినటువంటి ఆ వృక్షం, ఆ మొక్క లేక ఆ శాఖ తెలుసుకొని ఆ శాఖ, ఆ మొక్కను ప్రారంభంలో పూజించాలి. ఆ పూజించే సమయంలో గతించిన పితరులను అక్కడ స్మరించాలి. దానికే నాంది సమారాధన అని పేరు. ఇడ ఏహి అదిత ఏహి సరస్వత్యేహి అని చెబుతూ నాంది ముఖాహ నాంది ముఖాహ అని చెప్పి గతించిన ఆ పితరుల పేర్లు ప్రస్తావన చేయకుండా పితృపితామహ ప్రపితామహ నాంది ముఖాహ అంటూ పేర్లు లేకుండా మాత్రమే వారిని స్మరించి వారికే ప్రీతికరంగా అప్పడం, వడియాలు నూనెలో వేయించనివి అవి తెచ్చి ఆ మొక్క సన్నిధానంలో పెడతారు. ఒక మట్టి గురిగి అందులో ఆ మొక్క, మామిడి మొక్క కావచ్చు, లేదా జామ కావచ్చు, లేదా ఏదైనా ఆయా ఇంటికి సంబంధించిన మొక్క కొమ్మ అందులో ఉంచి మొక్కలను కాపాడాలి. ఇది వంశవృక్షం. ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి వివాహం చేయబోతున్నాం కాబట్టి వంశవృద్ధికరంగా ఈ గతించిన పితరులు ఎవరైనా వారి వారి కర్మ నియమాలకు అనుకూలంగా మళ్ళీ ఈ ఇంట్లో జన్మించవచ్చు అంటూ గతించిన పితరులను తలుచుకోవడమే. ఏమిటో వివాహంలో తద్దిమంత్రాలు చదివే బాపతు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అది అక్షరం సత్యం. అసలు వివాహం ప్రారంభమే నాంది ముఖాహ అంటూ పితృపితామహ ప్రపితామహులను స్మరించి సమారాధన చేయడం. వండిన వంటకాలన్నీ కూడా కాకుండా వడియాలను తెచ్చి పెడతారు. కాసేపు మౌనంగా ఉండండి అని చెబుతారు. ఆ వచ్చిన పితరుల రూపాలన్నీ మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నట్లుగా అక్షింతలు ఉండేటటువంటి ఆ పాత్ర దిగువన నల్ల పోకతో 3 సార్లు ఇలా టక 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 అంటూ శబ్దం చేసి పిదప ఆ నల్లని పోకని ఇలా చిట్లించి దూరం పారవేస్తారు. గతించిన పితరులు వచ్చారు, ఆశీర్వదించారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక మనం వివాహాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చు. కనుక తద్దిన మంత్రాలు తలంబ్రాల సమయంలో కూడానా అనే మాటని మనం అన్వయం చేసుకున్నప్పుడు నిజంగా ఇప్పుడే అవసరం. వాళ్ళు మళ్ళీ పుట్టాలిగా. ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే. ఇది వివాహంలో ఉండే ప్రధానమైన సంకల్పం. ఎందుకండి వివాహం? ధర్మం కొరకు, సత్సంతానం కొరకు, వంశాభివృద్ధి కొరకు, లోకంలో మంచి కీర్తి పొందడం కొరకు. ఈ మూడింటిని మనం ధర్మబద్ధంగా నిర్వహించినట్లయితే మోక్షం దానంతట అదే వస్తుంది. తప్పు చేయకుండా ప్రశాంతంగా జీవించగలగడమే ఆనందం. ఆనందంగా ఉన్నప్పుడే మోక్షం లభిస్తుంది. కనుక తప్పు చేయకుండా ఉండగలిగిన జీవితాన్ని మనం గడపడం కోసం ధర్మం కావాలి. ఆ ధర్మాచరణ నాంది అన్న పేరిట పితృదేవతలను స్మరించుకోవడంలో ఉంటుంది.